ఈరోజు ముఖ్య సమస్య వరి రైతుల గురించి మాట్లాడుతుందుకు వచ్చినాము. ఊతలయ్యి నెలన రైతు ఉంది ఎక్కువ తక్కువ. కళ్ళాల మీద పంట పడున్నది. కళ్ళాల దిక్కు చూసే నాదుడు లేడు. మళ్ళా తరలి ఇచ్చాలి అంటే మళ్ళా రైస్ మిల్లర్లు ఈరోజు క్వింటాల్కి 10 కిలోలు తీస్తా, 7 కిలోలు తీస్తా అంటున్నారు. దీని గురించి పట్టించుకునే నాదుడు లేడు. మొత్తం సొసైటీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు తరలించాలి అంటే సంచులు లేవురా నాయన అనుకుంటే సంచులు తెచ్చుకుంటే అమాలు లేరు. అమాలు వచ్చిండ్రా నాయన అంటే ట్రక్కులు లేవు. ఇవన్నీ ఉండి లాస్ట్లో రైస్ మిల్కి పోతే రైస్ మిల్ దగ్గర కిందికి దింపుతందుకు 2 రోజులు 3 రోజులు టైం తీసుకుంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు రైతుల్ని. ఇంత కడత ఇంత తీస్తామో ఒప్పుకోరా అంటున్నారు. ఏం చేయాలి రైతుగా? రైస్ మిల్కి పంపించిండు. ఇప్పుడు వెనకకి రావాలి అంటే మళ్ళీ ఇవన్నీ ఖర్చులు. మళ్ళీ ఇక సరే అని రైతు ఒప్పుకునే పరిస్థితికి వచ్చింది. దీని గురించి ప్రభుత్వం అన్నా కానీ ఎవరు పట్టించుకుంటారు? లోకల్ ఎమ్మెల్యే ఎక్కడ దిక్కులేని పరిస్థితి. అగమ్య గోచరంగా ఉంది రైతు పరిస్థితి. ఇది కాక ఇప్పుడు కొత్తగా సంచుల మీద కూడా పైసలు తీసుకుంటున్నారంట. 18 రూపాయలు 20 రూపాయలు దేనికంటే ఖర్చులకు అంటున్నారంట. ఏం ఖర్చులు? దేనికి ఖర్చులు అవుతున్నాయో ఇది దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇమ్మీడియట్గా రైతు దగ్గరికి వచ్చి ఆ పంటను ఫస్ట్ తరలించే ప్రయత్నం చేయాలి. నెలన్నర అవుతున్నది, దానికి దిక్కు లేదు. రెండో విషయము, 3 నెలల కింద కోతలైన మక్కలు ఈ సగం దగ్గర మక్కలు తరలించుకోలేదు. ఇంకో సగం దగ్గర తరలించిన మక్కలకు కూడా పైసలు వేయలే. ఇంకా పైసలు అకౌంట్లో పడలేదు. రైతు పరిస్థితి ఇట్లున్నది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో, అలా ప్రభుత్వం ఏం చేస్తున్నదో దయచేసి వాళ్ళు చెప్పాలి. నాయకులు ముగ్గురు నలుగురు నాయకులు ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. ఏ నాయకుడికి ఏం పట్టింపు ఉన్నది, ఎవరు పట్టించుకుంటున్నారు అని చెప్పి మీ ముంగట అడుగుతున్నా. ఒక్కసారి కళాల మీకు రండి, రైతుల గోస చూడుండ్రి, అలా బాధ చూడుండ్రి. ఎండలు చిన్నగా లేవు, అడదెబ్బ దాక్కుతున్నాయి. రైతులకు ఎంతో ఘోరాలు నడుస్తున్నాయి. ఎవరు పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు. దయచేసి ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా స్పందించి, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఇమ్మీడియట్గా స్పందించి ఈ రైస్ మిల్లర్లకు ఇమ్మీడియట్గా చెప్పి ఆ వడ్లంతా ఇమ్మీడియట్గా తరలించుకొని వాళ్ళ రైస్ మిల్లర్ తరలించుకుంటే కొంచెం రైతు మళ్ళీ రిలాక్స్ అవుతాడు. ఈరోజు పరిస్థితి చాలా బాధగా ఉన్నది. దీని గురించి ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటున్నా. ఇట్లనే కంటిన్యూ అయితే వారం చూస్తాం, వారం తర్వాత రోడ్ల మీద ఎక్కుతాం. బీజేపీ తరఫున పెద్ద ఎత్తునగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మా రైతు అధ్యక్షుడు కూడా వచ్చిండు. కాబట్టి రైతు అధ్యక్షుడు సమక్షంలో మీటింగ్ అయింది ఆల్రెడీ. దీని గురించి మాట్లాడినాము. అతి త్వరగా ఇక జరగబోయే కార్యక్రమం గురించి ఇమ్మీడియట్గా ప్లాన్ దిశ నిర్దేశం చేస్తాము. ఇక ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. జై శ్రీరామ్.